Hello, Namaste, Adab. Welcome to another round of KSP View. Today I am very happy to review Kingdom. కింగ్డమ్ అనే పదంలోనే ఒక చాలా పాజిటివ్ ఎనర్జీస్ నిండి ఉందని అనిపించింది నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే కోర్స్ ఎవ్రీవన్ నోస్ దట్ కింగ్డమ్ మీన్స్ సామ్రాజ్యం. విజయ్ దేవరకొండ వరుసగా ఒక 3-4 సినిమాలు కొంచెం ఫెయిల్ అయిన తర్వాత, ఫ్లాప్ అయిన తర్వాత ఐ థింక్ హీ వాంటెడ్ టు రీఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్. సో నా సామ్రాజ్యాన్ని నేను శాసిస్తాను, అమలుపరుస్తాను అన్నట్టు ఒక గట్టి డిటర్మినేషన్ ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, వెన్ యూఆర్ లయింగ్ లో ఎంత కష్టమో టు కమ్ బ్యాక్ ఈజ్ నాట్ సో ఈజీ. రైట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ద స్టోరీ టు ద డైరెక్టర్ టు మ్యూజిక్ డైరెక్టర్, కాస్టింగ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి డెఫినెట్గా ఇది హిట్ కొట్టాలి అన్న ఒక డిటర్మినేషన్తో వచ్చినట్టు అనిపించింది. ప్రమోషన్స్ అలాగే అనిపించాయి. అండ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ హైదరాబాద్లో ఉన్న ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లో ఆల్ స్క్రీన్స్లో ఇదే కింగ్డమే స్క్రీన్ చేశారు. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫుల్. అండ్ నాకు ఇష్టమైనట్టుగా స్క్రీన్ 1లో అరుపులు, కేకలు, బీభత్సం. అరే వాహ్, ఇదేదో సింగిల్ స్క్రీన్లో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సింగిల్ స్క్రీన్లో చూసిన ఫీలింగ్ మల్టీప్లెక్స్లో వస్తే ఎంత ఆనందం వేస్తుందో చూడండి. దట్స్ ఇట్. సో ఒక మూడ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ డైరెక్టర్ గౌతమ్ ఆల్సో వెరీ క్లెవర్లీ ఏం చేశాడంటే, ఫస్ట్ ఒక 5 minutes హిస్టరీకి వెళ్ళిపోయాడు. అరౌండ్ 1925 కైండ్ ఆఫ్ ఇయర్కి వెళ్ళి అక్కడ ఒక శ్రీకాకుళంలో ఒక పర్టిక్యులర్ ట్రైబ్ ఆఫ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక హీరో వచ్చి, తర్వాత ఆయన కూడా చచ్చిపోయి, తర్వాత దే బికమ్ రెఫ్యూజీస్ ఇన్ శ్రీలంక. అక్కడి నుంచి కట్ చేసి అది ఎక్కువసేపు లేదు, చిన్న హీరోయిక్ వాల్యూ చూపించి బ్యూటిఫుల్లీ వాట్ హెస్ డన్ ఈస్ హీ హెస్ కట్ టు 1991. అక్కడ ఒక కానిస్టేబుల్ చూపించాడు దేవరకొండని. అక్కడ ఫిక్స్ అయిపోయిందండి. అండర్ మైండ్లో ఎమోషనల్గా మనవాడు అన్న ఫీలింగ్ తీసుకొచ్చేసాడు గౌతమ్. ఏంటంటే హీ యాక్టెడ్ సో బ్యూటిఫుల్లీ ఇన్ ద 10-15 minutes సబ్ ఇన్స్పెక్టర్. అవి డీటెయిల్స్ చెప్పను. హీ ఎన్కౌంటర్స్ కపుల్ ఆఫ్ పోలీస్ మెన్, కొంచెం స్లాబ్ చేయడము, న్యాయం కోసం పోరాటము. అది చూసి రా ఆఫీసర్ ఆయనని ఒక మిషన్కి శ్రీలంకకి పంపిస్తాడు. అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఒప్పుకుంటాడు విజయ్ దేవరకొండ అంటే, వాళ్ళ అన్నయ్య తప్పిపోతాడు 16 years నుంచి. ఏదైనా కథ చెప్పట్లేదు, ఆల్రెడీ మీరు చూస్తే 10 నిమిషాలు కూడా మీకు తెలిసిపోతుంది. అది 16 సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ రా ఏజెంట్ ఏం చెప్తారంటే, నువ్వు శ్రీలంకకి వెళ్తే మాకు మిషన్ అండర్ కవర్ మిషన్ చేసినట్టు ఉంటుంది, బట్ నీకు మీ అన్న దొరుకుతాడు అంటాడు. సో అది అంతకంటే పెద్ద మోటివేషన్ ఆయనకు అవసరం లేదు. అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి 1925 నుంచి తరతరాలుగా వంశపారపరంగా వస్తున్న వాళ్ళకి ఏంటంటే ఎవరు ఉండడు, యోధుడు, వాళ్ళు రక్షించేవాడు ఎవరు లేరు. ఇండియాలో వాళ్ళని రావడానికి ఒప్పుకోక లాస్ ప్రకారము శ్రీలంక వాళ్ళు బతకనివ్వక వాళ్ళు స్మగ్లర్స్గా పనిచేస్తూ ఉంటారు. అందులో ఒక ముఠాలో ఈ దేవరకొండ వాళ్ళ అన్నే ఉంటాడు. సో వాట్ హ్యాపెన్స్, దేవరకొండ ఎలాగ అక్కడికి వెళ్తాడు, వాళ్ళ అన్నయ్యకి ఎప్పుడు చెప్తాడు, ఎలా చెప్తాడు, ఏం జరుగుతుంది, తర్వాత వాళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉంటుంది అన్నది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ ఈస్ డీసెంట్. ఐ షుడ్ సే వితౌట్ మిన్సింగ్ వర్డ్స్ ఏంటంటే ఇట్స్ అన్ అబవ్ అవరేజ్ ఫిలిం. అండ్ ఇట్స్ ఆల్ ద వే, ఎవ్రీ ఫ్రేమ్ చివరి దాకా విజయ్ దేవరకొండ స్టోల్ ద హార్ట్స్. ప్రతి డైలాగ్కి, ప్రతి లుక్కి, ప్రతి ఎక్స్ప్రెషన్కి, ప్రతి టర్న్కి అన్నిటికీ క్లాప్స్, విజిల్స్ పడ్డాయి. అండ్ ఈ రైట్లీ డిజర్వ్స్ ఇట్. అండ్ చాలా కష్టపడ్డట్టు తెలుస్తుంది. మామూలుగా అందరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్తుంటారు చాలా కష్టపడ్డాం అంటే, కష్టపడడం ఏంటి, ఆనందంగానే కష్టపడతారు కదా, సినిమా తీస్తారు కదా అని అనుకుంటాము. నేను అనుకుంటాను అలా. బట్ ఇందులో చాలా స్పష్టంగా కనిపించింది దేవరకొండ ఈజ్ రియలీ 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 చాలా హార్డ్ వర్క్ చేసి, కరెక్ట్ బాడీ టోన్ బిల్డప్ చేసి, అండ్ మెచ్యూరిటీ చూపించాడు. చాలా మెచ్యూరిటీ. మీకు ఎలా చెప్తున్నానంటే మెచ్యూరిటీ అని, ఇంటెన్స్ మూమెంట్స్ ఉంటాయి, చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ మూమెంట్. ఆ ఇంటెన్స్ మూమెంట్లో ఒక టిపికల్ హీరోయిజం చూపిస్తాడు. విజయ్ దేవరకొండ వల్నరబిలిటీ చూపిస్తాడు. అది ఆయన గ్రేట్నెస్. ఆ వల్నరబిలిటీ చూపించిన తర్వాత ఏమవుతుందంటే, చిన్న కళ్ళలో ఎలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం, మన దగ్గర తీసుకుంటాం అయింది. సో ఆ క్వాలిటీస్ అన్నీ చాలా బాగా వర్కౌట్ చేశారు డైరెక్టర్ గౌతమ్ అండ్ విజయ్ దేవరకొండ టుగెదర్. అండ్ కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, కొంచెం రిపిటేటివ్ అని అంటున్నారు, బట్ అనిరుద్ ఈజ్ ఫర్ మీ ద సెకండ్ హీరో. ఎందుకంటే డెఫినెట్గా యూ విల్ ఫర్గెట్ యాక్చువల్లీ. ఒక ఆర్ఆర్ ఉందని, అంత బాగుందని మర్చిపోతాము. ఎందుకంటే అది ఇట్ గాట్ బ్యూటిఫుల్లీ బ్లెండెడ్ ఇన్ టు ద హోల్ థీమ్. అండ్ స్టీరియోటైప్ మ్యూజిక్ కాదు. ఒక చోట చిన్న ట్రాజిక్గా ఉండి ఫైర్ అంతా వస్తున్నప్పుడు వయలిన్స్ వాడాడు, అద్భుతం. రిమైండెడ్ మీ ఆఫ్ హౌ దేవిసి ఆల్సో యూజెస్, నాట్ కంపేరింగ్, బట్ చాలా చాలా బాగుంది. బట్ ఒక్క విషయం చెప్తాను ఏంటంటే,
నాకు నాలాంటి వాళ్ళకి కొంచెం వైలెన్స్ డోస్ ఎక్కువ అనిపించింది, ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ 20 మినిట్స్. అదే 20 మినిట్స్లో కొంచెం గ్రిప్ పోయింది, స్టోరీ గ్రిప్ పోయింది, ఏం చెప్తున్నాడయ్యా అనిపించేలాగా ఉంది. బట్ అఫ్ కోర్స్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు అని. బట్ దట్ ఈస్ ద నెగిటివ్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. ఓకే, సపోజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్పినట్టు, ఇఫ్ యూ హ్యావ్ టు డివైడ్ ద మూవీ ఇంటూ 4 క్వాడ్రంట్స్, 4 భాగాలు చేయాలంటే ఫస్ట్ 3 భాగాలు చాలా బాగుంది, అందులో ఫస్ట్ 2 ఇంటర్వెల్ దాకా చాలా బాగుంది, ఇంటర్వెల్ తర్వాత డిప్ అవుతూ వచ్చింది, లాస్ట్ 20 మినిట్స్లో కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అండ్ ఫ్యామిలీస్, ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ యూ వాంట్ గో విత్ ద చిల్డ్రన్ అండ్ వాచ్, బికాస్ నేను చెప్పినట్టు నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించిన వైలెన్స్ డోస్ కొంచెం ఎక్కువ ఉంది. సినిమాలో పాటలు లేవు, 1-2 పాటలు పెట్టాడు అంతే చిన్నగా. అండ్ నాకేమనిపించింది అంటే, వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 20 మినిట్స్, ప్రాబ్లీ బికాస్ ట్రిమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే 3 అవర్స్ పైకి వస్తే ఈ మధ్య అందరు కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఎడిటింగ్లో కొంత లోపమో, లేకపోతే మేబీ దేవర్ అంబిషియస్ టు డూ సీక్వెల్, పార్ట్ 2 చేద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ కొంత ఫుటేజ్ని దానికోసం సేవ్ చేసుకున్నారు. ఐ డోంట్ నో, దే మస్ట్ హ్యావ్ ఎన్కౌంటర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ బికాస్ ఇట్స్ ఎ కమ్బ్యాక్ మూవీ ఫర్ దేవరకొండ, లెట్స్ నాట్ ఫర్గెట్ దట్. ఓకే, సో అవన్నీ జాగ్రత్త పడుతూ ఎక్కువ జాగ్రత్త పడిపోయి లాస్ట్ 20 మినిట్స్ కొంచెం కాంప్రమైజ్ అయిందేమో అనిపించేలా ఉంది. బట్ యాజ్ ఎ విజయ్ దేవరకొండ ఫ్యాన్, ఐఎమ్ ఏబుల్ టు ఓవర్లుక్ ఇట్. ప్రాబ్లీ వేరే వాళ్ళు చేస్తే కొంచెం ఇబ్బంది పడేవాడినేమో. ఇంకోటి ఏంటంటే, యూనో కొన్ని డికేట్స్గా చెప్పుకుంటూ వస్తున్న విషయం ఏంటంటే, చిరంజీవి హౌ హీస్ పార్ట్ ఆఫ్ అస్, వన్ ఆఫ్ అస్ లాగా, అండర్ డాగ్ లాగా, ఆయన గెలిస్తే బాగుంటుంది, ఆయన హీరోయిజం ఉంటే బాగుంటుంది అని వచ్చాము. తర్వాత నా అభిప్రాయంలో ద నెక్స్ట్ బెస్ట్ ఈజ్ బనీ, అల్లు అర్జున్ కూడా, బికాస్ ఆఫ్ హిస్ హైట్, పర్సనాలిటీ, లుక్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నా సరే ఆయన్ని బాగా యాక్సెప్ట్ చేసి హీరోగా చేశారు. బట్ విజయ్ దేవరకొండ ఈజ్ ఎ సూపర్ ఎక్సెప్షన్ రాదర్. అండ్ ఆయన మనవాళ్ళలా ఉంటాడు, మనం గెలవాలనుకుంటాం, సపోర్ట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం ఇందులో కొంచెం సాఫిస్టికేషన్ చూపించాడు. ప్రాబ్లీ యూ వాంటెడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎస్, స్థిరపడ్డాడు, సూపర్ స్టార్ అయ్యాడు, అండ్ నో లుకింగ్ బ్యాక్. బట్ నాలాంటి వాళ్ళు ఒక చిన్న రిక్వెస్ట్ బాస్ కొండ, ఏంటంటే డోంట్ స్టాప్ డూయింగ్ మూవీస్ లైక్ గీతా గోవిందం. యూ ఎక్సెల్ ఇన్ దట్, పెళ్ళు చూపులు, ఇలాంటి సినిమాల్లో అసలు నువ్వు తీరుతావు అసలు. అది చేస్తూ ఇలా లార్జర్ దెన్ లైఫ్, థియేటర్ రప్పించాల్సిన సినిమాలు కూడా ఉంటాయి కదా, అవి కూడా చేయి, బికాజ్ యు ఆర్ గిఫ్టెడ్, యు ఆర్ టాలెంటెడ్. ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ అబౌట్ వన్ మోర్ థింగ్. ద హీరోయిన్ భాగ్యశ్రీ లుక్డ్ లైక్ అ పువర్ కజిన్ ఆఫ్ అవర్ రష్మిక. ఆమెను ఎందుకు తీసుకున్నారో, ఆమె రోల్ ఏంటో నాకేం అర్థం కాలేదు. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ స్మాల్ కాబట్టి వీ కుడ్ ఓవర్లుక్ ఇట్. అండ్ సత్యదేవ్ స్టూడ్ బై ఈక్వల్ మెజర్ ఆర్ లిటిల్ లెసర్ దెన్ దేవరకొండ. వన్ మోర్ గాయ్, మలయాళం యాక్టర్, ఇస్ మెయిన్ విలన్ అనుకోవాలి. ఆయన పేరు ఏంటంటే విపి వెంకటేష్ అని పేరు, వెంకటేష్ TISH. ఆయన కూడా అద్భుతంగా చేశాడు. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ అ ఫిలిం. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఫ్యామిలీస్ ఇఫ్ యూ వాంట్ గో అండ్ వాచ్ బికాస్ ఆఫ్ వైలెన్స్ డోస్. అదర్వైజ్ ఇట్స్ అ హిట్ ఫిలిం, సూపర్ హిట్ ఫిలిం. కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఇది ఇవ్వట్లేదు, గ్రేడింగ్ ఇవ్వట్లేదు, రేటింగ్ ఇవ్వట్లేదు అని. ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ 3 to 3.25 out of 5. అండ్ ఐ వుడ్ కాల్ ఇట్ అన్ అబవ్ యావరేజ్ హిట్ ఫిలిం. పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్ ఎప్పుడు డిసైడ్ అవుతుందంటే నెక్స్ట్ 4 daysలో కలెక్షన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. కంగ్రాచులేషన్స్ విజయ్ దేవరకొండ, లవ్ యూ బడీ. అండ్ చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఐ వాంట్ యూ టు కమెంట్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నెగటివ్, నన్ను తిట్టినా పర్లేదు. లెట్ us be all open, we are all film lovers. అండ్ ఫిలిం లవర్స్కి ఒకటే ఒక రిలీజన్ ఉంటుంది, ఏంటంటే లైక్ చేయడము, డిస్లైక్ చేయడము. అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు వాచ్ ఆన్ ద ఫస్ట్ డే, ఫస్ట్ షో. అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వాచ్ దిస్. ఆల్ ద బెస్ట్ for further projects and congratulations Vijay Devarakonda. See you in the next review. Until then, KSP View says goodbye. Happy weekend.